సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షన పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర విస్తృత సమావేశం అయితే జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు అలాగే జిల్లా ఇన్ఛార్జీలు అందరూ కూడా రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానంగా గడిచిన ఏడాది కాలంలో ఎటువంటి విజయాలు అభివృద్ధి పనులను అలాగే సంక్షేమ ఫలాలు అందించామనేది ప్రస్తావిస్తూనే అలాగే ఎమ్మెల్యేలకైతే పలు సూచనలు అయితే చేయడం జరిగింది. అయితే నేరుగా ప్రజల వద్దకు వెళ్ళి ఏడాది గడిచిన పాలన అంశం మీద మాట్లాడుతూ కూడా సూచనలు ఇచ్చారు. అయితే ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే రామాంజనేయులు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఇదే కాకుండా కొన్ని కీలకమైన అంశాలతో కూడా వన్ కూడా చేస్తూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు నేరుగా ఎమ్మెల్యేలకు ప్రస్తావిస్తూ కొన్ని సూచనలు కూడా చేశారని చెప్తున్నారు. ఏం సూచనలు ఏంటి అసలు? మొట్టమొదట అమరావతి గళానికి నమస్కారాలు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా మా ప్రధాన కార్యదర్శి మరి ఎడ్యుకేషన్ మంత్రి మా నారా లోకేష్ బాబు గారు కానీ ఖచ్చితమైనటువంటి దశను నిర్దేశించడం జరిగింది. ఎమ్మెల్యేలు ఏదైతే మనం గెలిచామో గెలవడం కన్నా ఆ గెలుపును శాశ్వతంగా నిలుపుకోవడంలో పాటించాల్సినటువంటి అంశాల గురించి ఇప్పటి వరకు సంస్థాగతమైనటువంటి నిర్మాణంలో ఏ రకమైనటువంటి అలసత్వాన్ని కూడా ఉపేక్షించనని కటాకంచిగా చెప్పారు. ఎందుకంటే ఎవరైతే పని చేశారో వాళ్ళకే అవకాశాలు ఇవ్వాలన్నటువంటిది కూడా నిర్దిష్టంగా చెప్పారు. అంతేకాకుండా ప్రజలకు అందుబాటులో ఉండాలి, పనులు చేయడం కన్నా ప్రజలకు అందుబాటులో ఉండి వారికి మేము ఉన్నాము అన్నటువంటి ఒక నమ్మకాన్ని కల్పించడం అన్నటువంటిది ముఖ్యమైనటువంటి దశను కూడా నిర్దేశించడం జరిగింది. అంతేకాకుండా ఈ 1 ఇయర్లో ప్రజలకు ఏవైతే మనం చెప్పామో అవి ఎంతవరకు చేశామన్నటువంటిది కూడా ఫ్యాక్ట్స్తో ఒక పాంప్లెట్ రూపంలో ఇవ్వాలి. ఇంకా ఆ ఇళ్లలో ఎవరికైనా ప్రయోజనాలు లభించకపోతే వారికి అందించేటటువంటి దిశగా మనం అడుగులు వేయాలన్నది స్పష్టంగా చెప్పారు. సూపర్ 6 పథకాలు ఏవి కూడా అమలు పరచలేదు, అంత అబద్ధ పరిపాలన, మోసపూరితమైన పరిపాలన ఏడాది జరిగింది అంటూ కూడా రీకాల్ చేయాల్సిన పరిస్థితి ఉందంటే జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. అలాగే జూలై 2వ తారీఖున మీరు నేరుగా ప్రజల వద్దకు వెళ్ళాలంటూ కూడా మరి చంద్రబాబు నాయుడు చెప్తున్న పరిస్థితి ఎలా చూడాలి? ఇప్పుడు వైసీపీ నాయకులు స్థానం ఏంటో ఒకసారి ఆలోచించాలి. 150 స్థానాల నుంచి 11కు పడిపోయారు. ప్రతిపక్షం కూడా లేదు. ఒక ఎమ్మెల్యేగా ఆయన అభిప్రాయాలు ఆయన వ్యక్తపరచవచ్చు. ఇక్కడ ఏదైతే మేనిఫెస్టో అమలు కావడం లేదంటున్నారన్న మాట పచ్చి అబద్ధం. మేము చెప్పాం 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నాం, 64 లక్షల మందికి ఇస్తున్నాం. ఇట్ ఈజ్ ఆన్ ట్రాక్ రికార్డ్. ఇంకా ఏమిటిగా చెప్పాలి? అబద్ధం ఎక్కడుంది ఇందులో? మేము తల్లికి వందనంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామన్నాం, ఇచ్చాము. మీలాగా అబద్ధం చెప్పలేదు. మేము 3,000 కూడా మంత్రి నారా లోకేష్ 2,000 తన జేబులోకి వెళ్తాయంటూ కూడా విమర్శిస్తున్నారు కదా. 2,000 రూపాయలు తన జోబులోకి ఎందుకు వెళ్తాయి? అక్కడ విద్యా వ్యవస్థకు సరిపడినటువంటి వసతులు కల్పించే విషయంలో మీరు కూడా 15,000 అని చెప్పి 14,000 ఇచ్చారు. తర్వాత కరోనాలో ఎగురుగొట్టారు. తర్వాత 13,000 ఇచ్చారు కదా. ఇక్కడ మీరు చెప్పేదానికి మేము చేసేదానికి చాలా తేడాలు ఉన్నాయి. మీరు చెప్పింది చేయలేదు, మేము చెప్పింది చేశాం. అది గమనించాలి. ఎమ్మెల్యేలకి కొంత క్లాస్ స్పీకర్ అంటూ కూడా చెప్పొస్తున్నారు. ప్రధానంగా గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు కావచ్చు వీళ్ళందరూ కూడా ఇటు మద్యం అలాగే ఇసుక గనులు ఇవన్నీ కూడా అక్రమాలు పాల్పడ్డారు. సో అటువంటిది మాత్రం అంటే అటువంటి కార్యక్రమాలకైతే తలపెట్టొద్దంటూ కూడా. సో దీనిపై ఏ విధంగా మాట్లాడుతున్నారు? ఇక్కడ ఎమ్మెల్యేలు ఏ రకమైనటువంటి అవినీతి కార్యక్రమాల్లో కానీ లేదా ప్రజా ఆస్తులను దోపిడీ చేసేటటువంటి కార్యక్రమంలో కూడా ఉండకూడదన్నది పార్టీ స్పష్టంగా ఆదేశించింది. ఆ మేరకే ఎమ్మెల్యేలు నడుచుకుంటున్నారు. ఇప్పుడు వైసీపీ పాలనలాగా బరి తెగించి ఆస్తులను కొల్లగొట్టి అడ్డుపడినటువంటి వాళ్ళ మీద కేసులు బనాయించి ఇంకా ఎదుర్కొన్నటువంటి వాళ్ళని చంపేసినట్టు మా దగ్గర ఏమి లేవు. కాబట్టి మేము ఏదైతే చట్ట ప్రకారంగా ఉందో ఆ చట్ట ప్రకారంగానే ఎమ్మెల్యేలు పని చేసుకుంటూ ఉన్నారు. గడప గడప ప్రజల వద్దకు వెళ్ళనుంటున్నారు. ఏ విధంగా స్పందిస్తారు ప్రజలు హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే మొట్టమొదట రాక్షస పాలన అంతమొందించామన్నటువంటి ఒక ఆనందంతో ఉన్నారు. ఏదైతే ప్రజలు వాగ్దానం చేశారో చంద్రబాబు నాయుడు గారు ఆ కార్యక్రమాలన్నీ కూడా అమలు పరిచారు అన్నటువంటి ఆనందంలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆనందంలో ఉన్నారు కాబట్టే మేము హ్యాపీగా గడప గడపకు వెళ్తాం, వాళ్ళకి కార్యక్రమాలు వివరిస్తాం. రేపు జగన్మోహన్ రెడ్డిని వెళ్ళమనండి, మొన్న వెళ్ళారు పరామర్శించడానికి, ఏమైంది? ఎమ్మెల్యే రామాంజనేయులు గారు చెప్పుకొస్తున్నారు ఏడాది గెలిచిన పాలన గురించి ప్రజల వద్దకు వెళ్తాం. ఎందుకంటే ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కొక్కటి అన్ని నెరవేర్చుకుంటూ వచ్చాం. అలాగే అభివృద్ధి కూడా ఏ విధంగా పరుగులు పెడుతున్నట్టు కూడా ప్రజలందరూ కూడా ఎంతో ఆనందపడుతున్నారు. సో మేము నిర్భయంగా ప్రజల వద్దకు వెళ్ళి
చేసిన పనుల గురించి వాళ్ళ దగ్గర అయితే ప్రస్తావిస్తే, అలాగే రాబోయే కాలంలో చేసే మంచి పనులు, అలాగే ఏదైతే కార్యకలాపాలు చేస్తామో అన్నీ కూడా వివరించగలుగుతాం. 2029లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వస్తుందంటూ కూడా చెప్పుకొస్తున్నారు. అలాగే ఈ గడిచిన 5 ఏళ్లలో అయితే అనేక అక్రమాలు అన్నీ కూడా మరి ఎమ్మెల్యేలు చేసుకొచ్చారు కాబట్టి, సో జగన్ తో కూడా కలిపి ప్రజల వద్దకు ఎక్కడికో వెళ్ళలేరు. ఇప్పటికే 11 సీట్లకి కట్టిపెట్టారు కాబట్టి, సో సీఎం చంద్రబాబు నాయుడు యొక్క సూచనలు అయితే మేమందరూ కూడా ముందుకు వెళ్తాం. అలాగే రాష్ట్రం అభివృద్ధికి మా వంతు కూడా తోడ్పడతాం అంటూ కూడా ఎమ్మెల్యే రామాంజనేయులు చెప్పుకొస్తున్నారు. కెమెరా పర్సన్ ఆర్కేతో ప్రవీణ్, అమరావతి కాలం, మంగళగిరి నుంచి పార్టీ కేంద్ర కార్యాలయం.